నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 30 కోట్లతో నిర్మించిన ఏపీసీ పీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. సీఎం ఆశయ సాధనకు ఉద్యోగులు పనిచేయాలని పిలుపు. గుడ్లూరు మండలం మూర్తింపేట వద్ద 28 కోట్లతో నిర్మించనున్న జెట్టీకి శంకుస్థాపన చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. వచ్చే ఏప్రిల్ నాటికి జెట్టి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏపీసీ పీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. సీఎం ఆశయ సాధన దిశగా విద్యుత్ ఉద్యోగులు పనిచేయటం హర్షణీయమన్నారు. ఉద్యోగుల నిరంతర కృషితోనే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. వరదల సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా విద్యుత్ ఉద్యోగులు పనిచేశారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిరంతరాయ విద్యుత్తును కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. లో వోల్టేజీ సమస్యలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్లో విద్యుత్ శాఖపై సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు. ఇవాళ మంచి బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పని చేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవర్ రైతులకు ఇవ్వడం కోసం పీఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరగానే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా మనం బ్యాటరీ స్టోరేజ్ని కూడా ఇప్పటికే 10 సార్లు టెండర్లు పిలిచాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఇప్పటికే 78 నుంచి 80% దాకా ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 90 నుంచి 95% పైన మనకు పాజిటివ్ పర్సెప్షన్ రావాలనేది చెప్పారు. గతంలో మనం చూసాం, ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన డిపార్ట్మెంట్ అంతా రేత్రనక పగలనక పనిచేసి దాదాపు 93 నుంచి 94% పాజిటివ్ పర్సెప్షన్ తీసుకొచ్చిన ఘనత ఎల్సీ డిపార్ట్మెంట్. కందుకూరు నియోజకవర్గ మత్స్యకారుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. గుడ్లూరు మండలం మూర్తింపేట వద్ద 28 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జెట్టి నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. జెట్టీపై ఎన్నికల్లో మాట ఇచ్చాం, ఇప్పుడు నిలబెట్టుకుంటున్నామన్నారు. రామేపట్నం పోర్టు నిర్వాసితులందరికీ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని తెలిపారు. జగన్ పాలనలో పునరావాస కాలనీల గురించి పట్టించుకోలేదన్నారు. జెట్టి ప్రాంగణంలో మత్స్యకారుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చేపల వేలం గదులు, చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫామ్స్, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, బోట్లు నిలుపుకునే స్థలం, వలల రిపేర్ల కేంద్రం, రక్షణ గోడ, డ్రైనేజీ సౌకర్యం ఏర్పడనుంది. మత్స్యకారులకు ప్రత్యేక విశ్రాంతి గదులు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రామేపట్నం పోర్టు కోసం భూములు ఇచ్చిన మత్స్యకార కుటుంబాల కోసం ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో లేఅవుట్లను అభివృద్ధి చేసింది. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం కాలనీలో 220 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. కర్లపాలెంలో 43.67 ఎకరాల్లో 371 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. సాలిపేట కాలనీలో 8.26 ఎకరాల్లో 84 కుటుంబాల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల నివేశన స్థలం, సీసీ రోడ్లు, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు, నిరంతరం విద్యుత్ సరఫరా, సామాజిక అవసరాల కోసం కమ్యూనిటీ హాల్స్, దేవాలయాలు, పిల్లల భవిష్యత్తు కోసం కాలనీలోని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
పోర్టు పనుల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి పోర్టులో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ ఫిషర్మ్యాన్ గ్రామాలు ఉన్నాయో మీరు అందరూ కూడా సముద్ర తీర ప్రాంతాలు, ఈ ప్రాంతం కూడా రేపు పారిశ్రామిక అభివృద్ధి చెందిన తర్వాత ఫలాలన్నీ కూడా మీకు అందే విధంగా మీ సోదరుడుగా, మీ కుటుంబ సభ్యుడిగా నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ రోజు ఫిబ్రవరి 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మన కందుకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఇప్పుడైతే కర్లపాలెం లేఅవుట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటుకు కూడా ఆయన ఆ రోజు ప్రామిస్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా త్వరలో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే పరిశ్రమలు వస్తున్నాయో పోర్ట్ కానీ, బీపీసీఎల్ కానీ, ఇండోసోల్ కానీ మన ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి మన ప్రాంత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తీర ప్రాంత సోదరి సోదరుమణులకు, అలాగే మత్స్యకార కుటుంబ సోదరులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్కే వీకెండ్ కామెంట్లో మహిళలను కించపరిచారంటూ వైసీపీ శ్రేణులు త్రోవగుంటలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, నాయకులు దాసరి కనకయ్య, ఏ సురేష్ సిబ్బంది వైసీపీ నాయకులకు పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరువురి నడుమ వాగ్వివాదం జరిగింది. రాధాకృష్ణ వైఖరి క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర మహిళలకి మేము ఇళ్ళ మీదకి వచ్చేస్తే ఆఫీస్ కాడికి వచ్చేస్తే తాలూకా సిఐ విజయకృష్ణ సిబ్బందితో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ నాయకులు కాకుమాన్ రాజశేఖర్, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కఠారి శంకర్, ఇమ్రాన్ ఖాన్, బివి ప్రసాద్ రెడ్డి, దుంపా చెంచిరెడ్డి, దుంపా రవణమ్మ, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. మా మహిళలను అన్నప్పుడు మీకు మహిళలు లేరా, నీకు పెళ్ళాం లేదా, నీకు చెల్లెలు లేదా, ఇంతమందిని పెట్టుకొని మా వైఎస్ఆర్ పార్టీ మహిళల్ని ఎందుకు అంటున్నారు, ఎందుకు దూషిస్తున్నారు? ఇటువంటి తప్పుడు మాటలు అంటే రాధాకృష్ణ ఈసారి తిరణాలు వచ్చుద్ది. 2029లో మన పార్టీ వచ్చుద్ది. అప్పుడు తిరణాల్లో కొట్టినట్టు తిప్పి తిప్పి మా మహిళలందరూ కలిసి మెలిసి తిప్పి కొడతారు. ఏ విధంగా కొడతారు ఆ రోజు తెలుసుద్ది. ఈ రోజు మా మహిళలు అంటాం మీ మంచి పద్ధతి కాదు. ఏబిఎన్ ఛానల్ వాళ్ళ పత్రికలు రాసుకోండి, వాళ్ళు ఛానల్ చేసుకోండి, కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీని కానీ, మా వైఎస్ఆర్ పార్టీ మహిళలను కానీ ఎవరినన్నా కూడా మేము సహించము. ఈసారి మహిళలందరూ ధర్నా చేసి ఆయన్ని మాకు క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ. ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యంతరంగా వ్యక్తం చేస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది. అయ్యా రాధాకృష్ణమూర్తి గారు, నువ్వేదైనా వార్త ప్రచురించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మీకు అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారు కదా, మీరు అవి చూసుకొని మాట్లాడాలి కదా. ఒక జర్నలిజం నడపాలంటే అందరినీ కాపాడుకుంటూ విలువలను కాపాడుకోవాలని చెప్పేసి పదే మాట్లాడి కలబోలు మాటలు చెప్తావే. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను తిట్టడం ఏ విధంగా సమంజసం? మహిళలను తిట్టడం జర్నలిజమా? దయచేసి మీరు దీన్ని పూర్తిగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి నాయకులు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చెప్పిన మాటలను మీరు సపోర్ట్ చేస్తారా? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరిని మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా అదే చివరి రోజు అయితే చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు మాట్లాడిన రాజకీయ నాయకులు, కూటమి నాయకులు ఇప్పుడు రాధాకృష్ణకు చివరి రోజు కాలేదుగా.
మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ గురేయాలిగా, మీరు చెప్పిన ప్రకారం రాధాకృష్ణ జైల్లో వేయాలిగా, చేయట్లేదే. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులు మీరు మాట్లాడిన చేతగాక రాజకీయాన్ని కూడా అతని చేతితో అతని నోటితో ఈ విధంగా అసభ్య మాట్లాడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆడవాళ్ళని పట్టుకొని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను నాయకులను పట్టుకొని మాట్లాడిన మాట చాలా దురదృష్టం, విచారకరం. అతను నాలుక యాసిడ్ పెట్టి కడిగితేనే శుద్ధి అవుతుందేమోనని అర్థమవుతా ఉంది. ఈ ఎందుకు ఈ స్థాయికి దిగజారారో మనం ఆలోచించుకోవాలి. జగనన్న అమరావతిలో జరిగిన అవినీతి గురించి, జరగబోతున్న స్కామ్ గురించి, ఈ రాష్ట్రం మీద పెడుతున్న అప్పుల గురించి వివరంగా లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి వివరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గాజేస్తున్నాడని, దీనికి ప్రత్యామ్నాయంగా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం హైవే ఉంది, కరెంట్ ఉంది, వసతులు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ప్రభుత్వ కార్యాలయాన్ని ఈ రోడ్లమ్మడి బారుగా కట్టుకుంటే లోపల ఉన్న భూములు ఆటోమేటిక్గా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది, ఊరు దానంతదే అభివృద్ధి చెందుతుందని ఒక గొప్ప ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక ఆల్టర్నేట్ సజెషన్, ఓ ప్రతిపక్ష నాయకుడిగా, ఈ రాష్ట్ర శ్రేయోభిలాషిగా, ఈ రాష్ట్రానికి మంచి చేద్దామనే ఉద్దేశంతో మీకు ఒక సూచన చేస్తే అది ఎక్కడ ప్రజలు మంచిగా ఆలోచిస్తారో, వీళ్ళ అవినీతి గురించి ప్రజలు వెనక్కి తిరిగి ఆలోచిస్తారేమోనని ఇప్పుడు మన మీద బూతులు మాట్లాడాడు. ఇప్పుడు ఈ బూతులు మాట్లాడినందువల్ల రాష్ట్రం మొత్తం ఇది ఒక టాపిక్. భూగర్భ జలాలు పెంపే ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. జలధార కార్యక్రమం నిర్వహణపై ఇరిగేషన్, డ్వామా, గ్రౌండ్ వాటర్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలు, సిపిడిసిఎల్ శాఖల అధికారులు, సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులతో కలెక్టర్ రాజాబాబు వర్చువల్గా సమావేశమై దిశానిర్దేశం చేశారు. జలధార కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా అన్ని శాఖలు పనిచేయాలని అన్నారు. ప్రధానంగా భూగర్భ జలాల పెంపు, సంరక్షణ, నీటి భద్రత తదితర ప్రధాన అంశాలుగా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. చెరువుల పూడికతీత పనులు, కాలువల మరమ్మతులు, నీటి సంరక్షణ చర్యలపై అవగాహన, సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి సారించాలని అన్నారు. తక్కువ నీటితో పండే ఉద్యాన పంటలను ప్రోత్సహించడంతో పాటు బిందు, తుంపర్ల సేద్య పరికరాల వాడకంపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. జడ్పీసీఓ చిరంజీవి, ఇరిగేషన్, సిపిడిసిఎల్, పంచాయతీరాజ్ ఎస్సీలు వరలక్ష్మి, వెంకటేశ్వరరావు, అశోక్ కుమార్, వ్యవసాయ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖల జేడీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ పాల్గొన్నారు. ఎంపీడీఓస్ వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనందరం కలిపి ఈ ఫీడర్ ఛానల్స్ కూడా మనం చేసుకుంటే ఒక ట్యాంక్ నిండిపోతే మళ్ళీ ఇంకొక ట్యాంక్ వస్తుంది అని అప్పుడు కూడా మనం ఒక ఇనిషియేటివ్ కూడా మనం చేసాము. తర్వాత కొంత అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ చెరువులు డ్రై అవుతున్నప్పుడు మీరు అక్కడ పూడికలు తీయడానికి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళు పూడికలు తీస్తారని కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇవి అంటే మనకి ఇది ఇట్స్ నాట్ ఎంటైర్లీ ఏ న్యూ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ద సబ్జెక్ట్ విచ్ వి నో ప్రిటీ వెల్. మన 15th వరకు వీళ్ళందరూ కూడా మనకి ఆ విలేజ్లో పంపించగలిగితే మనకి ప్రతి ట్యాంక్ చూసి దానికి ఏమేమి కాంపోనెంట్స్ అవసరం అవుతుందో చూసుకొని దాన్ని ఎస్టిమేట్ చేసేదానికి వాళ్ళు ఉంటే బాగుంటుంది సార్. అది ఒకసారి ఆల్రెడీ ఈ 10 days కన్నా వాళ్ళని అక్కడ పంపిస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా మనకి ఎవరైతే మనకి అంటే కొన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కొంత పరిచయం ఉండకపోవచ్చు సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఏఈస్ ఉన్నారు కాబట్టి ఆ వర్క్స్ని ఒకసారి వీళ్ళకి ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది సార్. ఏమేమి కాంపోనెంట్స్ అక్కడ చూడాలి. అదేవిధంగా ఆల్రెడీ నరేగా వాళ్ళు కూడా ఉన్నారు సార్, ఈసీ ఉంటారు, టీఏలు ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంది సార్. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఏమేమి కాంపోనెంట్స్ అక్కడ ఏ విధంగా. భారతీయ యువజన చైతన్య పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బీసీల కోసం తలపెట్టిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి గాలం బలరామ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రిలే నిరాహార దీక్షలో బీసీవై పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు రక్షణ చట్టం అమలుతో పాటు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలని, సమగ్ర కులగణన చేపట్టాలని, బీసీలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందించాలని
44% రిజర్వేషన్ల అమలు వంటి ప్రధాన డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగిందని నాయకులు అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు పులిమి ఆత్మరాములు, వెంకటరమణ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీసీ రక్షణ చట్టం ప్రధానమైనటువంటిది మొదటిది. రెండోది అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి. మూడోది స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి 44% రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే సమగ్ర కులగణన చేపట్టాలి. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు తక్షణమే అమలు చేయాలి. అలాగే మా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ నాయకుడు ప్రాణంగా పణంగా పెట్టి 79 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి ఈ డిమాండ్లు అనేక చోట్ల జరిగినటువంటి అన్యాయాలను గుర్తించి ఈ 138 కులాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆవశ్యకత కలిగినటువంటి ప్రధాన డిమాండ్లు గుర్తించి ప్రాణాన్ని సైతంగా పణంగా పెట్టి ఏప్రిల్ 11 నాడున జ్యోతిరావు పులే జయంతి రోజు మంగళగిరి బీసీవై పార్టీ కార్యాలయం జ్యోతిరావు పులే భవనం నందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిపోతున్నారు. ఆ నిర్ణయానికి తలపెట్టినటువంటి ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారికి మనందరం కూడా మద్దతు తెలియచేసి ఆయనకు తోడ్పాటు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఏడాది వేసవి ఎక్కువన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, చిన్నారులు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఈ ఏడాది ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ నుండి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలని, చెవులకు కండువా కట్టుకోవాలని సూచించారు. వేసవిలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఐసును వాడి ఒంటిని శుభ్రపరిచి చల్లపరచాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ గురించి చెప్పడానికి వచ్చున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మాసంలో మొదటి నుండి కూడా ఎండలు బాగా పెరగటం, పనికి వెళ్ళే సమయంలోనూ, స్కూల్కి వెళ్ళే సమయంలోనూ, ప్రయాణ సమయంలోనూ ఇటువంటి సందర్భాల్లో ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వారందరూ కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హీట్ స్ట్రోక్కి సంబంధించి మనకి కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే ఎక్కువసేపు మనం ఎండలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ హీట్ స్ట్రోక్కి గురవుతాము. అదేవిధంగా బాడీ టెంపరేచరు మనకి దాదాపు 105 డిగ్రీల కన్నా కూడా ఎక్కువ మోతాదులో రావడానికి అవకాశం ఉంటుంది. మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ అని ఉంటుంది మనకి బ్రెయిన్ లోపల. ఆ రెగ్యులేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇక రెగ్యులేషన్ కాకుండా ఏదైతే 105 డిగ్రీల తర్వాత వస్తుందో అది అలానే ఉండి చాలా అత్యధికంగా టెంపరేచర్ని బాడీలో చూపిస్తూ మన లోపల ఉన్నటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా పనిచేయకుండా అయిపోతాయి అన్నమాట. మొట్టమొదటిగా ఎండకి పోవటం అనేది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఒకవేళ వెళితే ఉదయకాలంలో, అదేవిధంగా సాయంత్రము 3:30 తర్వాత మాత్రం వెళ్ళాలి. 12 నుండి 3:30 గంటల వరకు అత్యంత అధికంగా తీవ్రత రూపంలో ఎండ వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి అందరికీ నేను సూచన చేస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలు, అదేవిధంగా పెద్దవారు, తర్వాత గర్భిణీ స్త్రీలు, తర్వాత ఎవరైనా దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతూ ఇంట్లో ఉన్నట్టయితే వారు, అదేవిధంగా అవుట్డోర్ వర్కర్స్ అంటే బయటికి వెళ్ళి పనిచేస్తూ రెగ్యులర్గా అదే పనిగా చేసేవారు, వీరందరూ కూడా సహజంగా ఈ హీట్ వేవ్స్కి గురికాటానికి అవకాశం ఉంటుంది. బయటికి పోవటం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటం. ఒకవేళ వెళ్ళాలి అంటే తెల్లటి వస్త్రాన్ని, నూలు వస్త్రాన్ని, పల్చటి వస్త్రాన్ని ధరించటం. అదేవిధంగా తలకి తలపాగా లేదా టోపీ లేదా గొడుగు సాధ్యమైనంత వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడుకోవటం. ఆ తర్వాత ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవటం, నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఈ వేడిమి వలన దేహంలో ఉన్నటువంటి నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని డీహైడ్రేషన్ అంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కోకోనట్ వాటర్ కానీ, తర్వాత మజ్జిగ, ఇవి ఇంట్లో తయారు చేసినవి కానీ, తర్వాత మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ORS ప్యాకెట్స్ అనేవి ప్రతి చోట కూడా లభ్యమయ్యేటట్టుగా మనము ఏర్పాటు చేస్తున్నాము. వాటిని ప్రత్యేకంగా 1 లీటర్ నీటిలో
ఒక ప్యాకెట్ని కలిపి 24 గంటల వ్యవధిలో చక్కగా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎవరికి హాని ఉండదు. శరీరం వేడి బాగా ఎక్కువ ఉండటం కానీ, కళ్ళు తిరిగినట్టు అనిపించటము, అదేవిధంగా మాట సరిగా రాకపోవటము, స్పృహ కోల్పోవటము, ఇటువంటి సందర్భాల్లో అవి గమనించిన వెంటనే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వైద్య సిబ్బందికి తెలియచేయటం. ఆ తదుపరి ఓఆర్ఎస్ ప్యాకెట్ని, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్ని వినియోగించుకొని ఆ దశ రాకముందే వాటిని నీటిలో కలుపుకొని తాగటం. ఇవి ప్రత్యేకంగా అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి జిల్లా లెవెల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ టోటల్గా హెడ్ క్వార్టర్లో ఒక 2.5 లక్షలు అట్లా స్టాక్ పెట్టాము. అదేవిధంగా పిహెచ్సి లెవెల్లో 2,20,000 దాకా స్టాక్ పెట్టాము. అదేవిధంగా సబ్ సెంటర్లో 1,75,000 ప్యాకెట్స్ని స్టాక్ పెట్టాము. తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఓఆర్ఎస్ విలేజ్ లెవెల్లో, ఆశా దగ్గర, అంగన్వాడీ దగ్గర, పంచాయతీ సెక్రటేరియట్ పీపుల్ దగ్గర కూడా వీటన్నిటి కూడా మేము పెట్టి వాటితో పాటు ఎసెన్షియల్ మెడిసిన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. అత్యధికంగా ఈ వేడి తీవ్రతకి గురైనట్లయితే సన్ స్ట్రోక్కి వారిని వైద్య సిబ్బంది ద్వారా ప్రక్కనే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా వారికి అవసరమైనటువంటి సెలైన్స్, అదేవిధంగా ఇంజెక్షన్స్. చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి వేడిని చల్లబరచడానికి కూల్ ప్యాక్స్ అని ఉంటాయి. వాటి ద్వారా శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండ తీవ్రతకు సంబంధించి వడగాల్పులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది ప్రజల్లో విరివిగా తెలిస్తే, ఒకటి బయటికి వెళ్ళటము ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వెళ్ళకూడదు. మధ్యాహ్నము 12 గంటల నుండి 3:30 వరకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే వారు పల్చటి తెల్లటి వస్త్రాలని, నూలు వస్త్రాన్ని ధరించాలి. తర్వాత తలపైన తలపాగా లేదా టోపీ లేదా గొడుగు లాంటిది ధరించాలి. అదేవిధంగా ఎక్కువ శాతము ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే నీరు, మజ్జిగ, కొబ్బరి బండ నీళ్ళు ఇటువంటివి తీసుకోవాలి. ఇవి కనీసం 15 గ్లాసులుగా తగ్గకుండా ప్రతి మనిషి కూడా తీసుకున్నట్లయితే వారికి ఈ యొక్క ఇబ్బంది ఏది కూడా రాకుండా ఉంటుంది. రామచంద్ర జనార్దన్ గారు అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కొన్ని చోట్ల ఈ రైల్వే స్టేషన్స్లోను, బస్ స్టేషన్స్లోను, అదేవిధంగా వర్క్ చేసేటువంటి ప్రదేశాల్లోనూ అన్నింటిలో కూడా చలివేంద్రాలని ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం. ఈ చలివేంద్రాల ద్వారా చక్కగా అందరికి కూడా ఈ డిహైడ్రేషన్ రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చలివేంద్రం దగ్గర నీరు తీసుకొని శుభ్రంగా వారు ఎక్కువ నీటిని ఈ ఎండాకాలం రోజు తాగాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో 2వ విడత పొగాకు కొనుగోలు గురువారం నుండి ప్రారంభించనున్నట్లు పొగాకు బోర్డు ప్రాంతీయ నిర్వహణ అధికారి జిఎల్కే ప్రసాద్ తెలిపారు. ప్రాంతీయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో తొలి విడత కొనుగోలు ఇప్పటికే ప్రారంభించామని, 2వ దశ కొనుగోలును 9వ తేదీ నుండి ప్రారంభిస్తామన్నారు. ఎస్బీఎస్ పరిధిలో వెల్లంపల్లి, ఒంగోలు 1, ఒంగోలు 2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలతో పాటు ఎస్ఎల్ఎస్ పరిధిలోని కనిగిరి, కందుకూరు 2, కలిగిరి, డీసీపల్లి కొనుగోలు కేంద్రాల్లో వేలం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 88.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా 147 మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి అవుతున్నట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. వేలం కేంద్రాలకు పొగాకు బేలం తెచ్చే రైతులు నాణ్యమైన బేలను సకాలంలో తీసుకువచ్చి తూకాలు వేయించుకొని వేలానికి సహకరించాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు జిఎల్కే ప్రసాద్. నేను ఇప్పుడు రీజనల్ మేనేజర్గా ఇక్కడ ఒంగోలు ప్రాంతీయ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము 25-26 పంట కాలానికి పొగాకు వేలం 2వ దశ రేపు 9/4న 9 ఆక్షన్ ప్లాట్ఫారాలు, అంటే ఎస్బీఎస్లో 5 ఆక్షన్ ప్లాట్ఫారాలు, అలానే ఎస్ఎల్ఎస్లో ఉన్నటువంటి 4 ఆక్షన్ ప్లాట్ఫారాల్లో ప్రారంభం కానున్నది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్ ప్రాంతాలకు కాను మొత్తం ఆథరైజ్డ్ క్వాంటిటీ 88.8 మిలియన్లు మనం ఇవ్వడం జరిగింది పంట. దీనికి సుమారుగా 147 మిలియన్లు పంట అయ్యే విధంగా ఉన్నదని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం మనకి బ్రైట్ అంటే నాణ్యమైన పొగాకు కొంచెం దిగుబడి బాగా ఉన్నందువల్ల కొంచెం ఆశాజనకంగా ఉన్నది. ప్రస్తుతం రైతాంగానికి మీ ద్వారా తెలియజేసుకునేది ఏమిటంటే, ఆక్షన్కి నాణ్యమైన పొగాకు అంటే ఇందులో ఎన్టీఆర్ఎం అంటాం, పొగాకు అన్య పదార్థాలు లేకుండా, అలానే హీటు, సాఫ్ట్, డ్యామేజ్ అంటే మంచి కండిషన్లో ఉన్న బేళ్ళని తీసుకొని వచ్చి వేలంకి సకాలంలో తూకాలు వేయించుకొని వేలంకి సహకరించవలసిందిగా కోరుతున్నాము.
సూపర్ బజార్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన త్రిసభ్య కమిటీ సభ్యులు తెలిపారు. ఒంగోలు సూపర్ బజార్లో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు సూపర్ బజార్ అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. తమకు కమిటీలో అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా డైనమిక్ లీడర్, మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి మా యొక్క అభినందనలు. ఆయనకి ఎప్పుడూ వెన్నంటి ఉండి ఆయనకి పూర్తి అండదండలుగా ఉంటానని ముందుగా తెలియజేస్తూ, ఈరోజు సూపర్ బజార్గా చైర్మన్గా కావటానికి సహకరించినటువంటి మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ పీరియడ్లో తప్పకుండా సూపర్ బజార్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, మంచి మంచి కార్యక్రమాలు చేసి ఒక మంచి మా టీం 3-man కమిటీ ఒక మంచి పేరుని తెస్తామని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈరోజు సూపర్ బజార్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన మా అన్న దామచర్ల జనార్దన్ గారు, అలానే ఒంగోలు శాసనసభ్యుల వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా 3-man కమిటీలో మా చైర్మన్ గారు పల్లపోతు వెంకటేశ్వర్లు కానీ, మా కో డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్న కానీ నేను కానీ అందరం ఒకటే మాటగా ఈ సూపర్ బజార్ ఎలా ముందుకు తీసుకుపోవాలో ఒక సమాలోచన చేసుకుంటూ ముందుకు తీసుకుపోతామని నేను మాకు దామచర్ల జనార్దన్ గారు నన్ను గుర్తించి ఈ పదవి డైరెక్ట్ ఇచ్చినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అందరికీ. ఈ సూపర్ బజార్ని మేము నిత్యం వెంకటేశ్వర గారు కానీ మన అజయ్ గారు కానీ కలిసి ఏ విషయంలో కూడా ముగ్గురు కూర్చొని ఇది ఇటు చేద్దాం ఈ కార్యక్రమం చేస్తూ కలిసిమెలిసి మేము ఈ సంస్థని అభివృద్ధి చేసి దీని ఒక రీతిలో తేవాలని మా ఆకాంక్ష. సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకను ఒంగోలు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో నిర్వహించారు. అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొనపరెడ్డి శివశంకర్రావు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. చిన్నారులకు భోజనం ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ బంకా మనోజ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ షలూ బాషా, జనరల్ సెక్రటరీ పఠాన్ జావిద్ ఖాన్, స్వర్ణ అశోక్, ఇండ్ల కిరణ్ కుమార్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లు ఆశ్రమంలో మన జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మా హీరో గారు ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనేది ఎంచుకొని అభిమానుల చేత చేయిస్తున్నారు. ఈ సంవత్సరం మేము ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇది 14-15 సంవత్సరాల బాలికలకి ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. గర్భకోశ వ్యాధుల వ్యాక్సిన్ ఇది క్యాన్సర్ రాకుండా ఇది నియంత్రిస్తుంది. అదేవిధంగా కూడా దాదాపు ప్రభుత్వం కూడా 115,000 మందికి ఆల్రెడీ వేయించడం జరిగింది. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక ఆధార్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల సౌకర్యం కోసం ఆధార్ కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ₹125 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యార్థుల తల్లికి వందనం నగదు పడాలంటే అపార్ తప్పనిసరిగా ఉండాలని ఈ నెల 23వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది తప్పనిసరి. ఇది అయితేనే అపార్ అనే జనరేట్ అవుతుంది. అపార్ అనేది కూడా దేశవ్యాప్తంగా ఈ నంబర్ అనేది చాలా అవసరం. అందుకని మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ కానీ విద్యార్థులు తప్పనిసరిగా ఈ ఎంపీయూ చేయించుకోవాలి. విద్యార్థులు తల్లిదండ్రుల సౌకర్యం కోసం అద్దంకిలో ప్రభుత్వ బాలున్నత పాఠశాలలో స్పెషల్ ఆధార్ ఎంబీయూ క్యాంపు పెట్టడం జరిగింది.
నిన్నటి నుంచి క్యాంపు నడుస్తూ ఉంది. మరి ఈ క్యాంపు MBU పెండింగ్ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ సెలవులు వచ్చే వరకు అంటే ఏప్రిల్ 23 వరకు కూడా అద్దెంకులు నిర్వహిస్తాము. అయితే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని వాళ్ళ పిల్లల్ని క్యాంపు దగ్గర తీసుకొచ్చి చేయించవలసిందిగా కోరుతున్నాం. తల్లికి వందనం రావాలన్నా కూడా మరి ఈ MBU అనేది అవసరం కాబట్టి తల్లిదండ్రులు దీని ప్రాధాన్యత తెలుసుకొని ఆ విద్యార్థులకి MBU కంప్లీట్ అయ్యేట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే గ్రామాల్లో జల సురక్ష డిసెంబర్ 30 నుండి నిరంతరాయంగా కొనసాగుతుందని అద్దంకి ఎంపీడీఓ వరూధిని తెలిపారు. అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ విభాగం నిరంతరాయంగా పనిచేస్తూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను శుభ్రం చేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ కార్యదర్శి, మండల కార్యదర్శి, మండల అధికారులు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అభివృద్ధి పనులు ఏమైనా చేయాలా అని గ్రామ ప్రజల నుండి వివరాలు సేకరించి సంబంధిత అధికారులకు తెలియజేసి ప్రజల అందరి సహాయ సహకారాలతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపీడీఓ వరూధిని తెలిపారు. గ్రామాల్లో జల సంరక్షణ కోసం కలెక్టర్ గారు ప్రవేశపెట్టిన జల సురక్ష మిషన్ జరుగుతోంది. ఇది డిసెంబర్లో జల సురక్ష మాసంగా చేసుకుని ఉన్నాం మనం. ఇప్పుడు దాన్ని జల సురక్ష మిషన్ అనే పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఉంటాయి. అంటే ప్రతి ఊర్లో శానిటేషను, మంచినీళ్ళు ట్యాంకులు, ఓహెచ్ఎస్ఆర్లు కానివ్వండి, పైప్ లైన్ రిపేర్లు కానీ ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పంచాయతీ కార్యదర్శి మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకారంతో అవన్నీ రిపేర్ చేస్తుంటారు. దీనికి మండల లెవెల్లో ఎంపీడీఓ గారు, RWCI గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళు ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళడం, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో రెక్టిఫై చేయడం, ఇంకేదైనా మనం చేయాల్సింది ఉందా, ఇంకా ఏం చేయాలి. వేసవిని దృష్టిలో ఉంచుకొని బయటకు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్, గొడుగు, మజ్జిగ తీసుకువెళ్లాలని, ఉదయం 12 గంటలలోపు పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి రావాలని, ముందు వడగాళ్ళు పెరిగే అవకాశం ఉందని అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. చిన్నపిల్లలను బయటికి రాకుండా జాగ్రత్త వహించాలని, ఎవరూ వడదెబ్బకి గురై అనారోగ్యం కొని తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం ఎండాకాలం దృష్ట్యా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు. ప్రజలందరూ కూడా వీలైనంత వరకు మధ్యాహ్నం 12 గంటల్లో పని చూసుకోగలరు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఎవరు కూడా సాధ్యమైనంత మటుకు అత్యవసర పని అయితే తప్పక మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఎవరు బయటికి రావద్దు. అదేవిధంగా వేసవిలో పిల్లలు కూడా బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, గమనించుకుంటూ ఉండండి. ఎవరు కూడా ఎండ దెబ్బ గురి కాకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ లేదా మజ్జిగ, గొడుగు అలాంటి అత్యవసరమైన వస్తువులు తీసుకొని రండి. కాబట్టి ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఏర్పాట్లు చేసుకొని ఎండలో తిరగకుండా ఇంటి వద్దనే. పొలానికి సాగునీరు పెట్టుకునే క్రమంలో కౌలు రైతుపై దాడి జరిగిన సంఘటన అద్దంకి మండలం తిమ్మాయిపాలెంలో చోటు చేసుకుంది. బాధితుడు రాఘవయ్య మీడియాకు తెలిపిన వివరాల మేరకు 4 ఎకరాల కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నామని, ఈ విషయంపై తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన రాఘవ, పద్మ భార్యాభర్తలు ఇరువురు కలిసి కర్రలతో, ఇటుకరాళ్లతో దాడి చేసి తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆరోపించారు. బాధితుడి కంటిపై తీవ్ర గాయం కావడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చేనికి నీళ్ళు వేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు మనం వేసుకొని అగ్గిలో తీసుకొని కాసేపు ఉండి మళ్ళీ వచ్చి మేత తెచ్చుకుని రోజులకి మేత వేసుకొని 11 గంటలకు వెళ్ళాక నీళ్ళు వేసుకుంటున్నాడు. అదే కాసేపు ఉందిగా నాకు సగం దడిచింది కదా, ఈ కాసేపు పోతే నాకు దడిచింది, రేపు నువ్వు వేసుకుంది కానీ అన్నా, నువ్వు చెప్తే నేను ఆగాల, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వేసుకుంటాను అని చెప్పి ఆమెను కలబడి ఇటుకరాయి తీసుకొని కర్ర తీసుకొని కొట్టాడు. సరిగ్గా నేను లేకుండా వచ్చేసి. ఎవరు కొట్టింది? నిర్మూల రాఘవ వాళ్ళ భార్య పద్మ వాళ్ళు కొట్టేసారు. దాని హాస్పిటల్కి వచ్చేసి చిన్న ఇంటికాడ దారి స్థలాల్లో కూడా వాళ్ళు ఇంటి ముంగలుగా మేము బయటికి రావాలి, రోడ్డుకి రావాలంటే కానీ మీకు దారి ఉందా అని చెప్పి దానికి గొడవ. వాన కురిస్తే నీళ్ళు పోవాలి బజార్కి, ఆ నీళ్ళు పోవాలన్నా కూడా మీ నీళ్ళు ఇటు పోతాయా, మీకు దారి ఉందా, మీ నీళ్ళు ఇటు పోతాయా అని చెప్పి కట్టలేస్తారు.
నీళ్ళు బాగానేకుండా అటు పోవాలంటే అవతల వాళ్ళు మా ఇంటి మీద పట్టుకుని వాళ్ళు కట్టలేస్తారు. అదే ఆర్కే వీకెండ్ కామెంట్లో వైసీపీ మహిళలపై ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్ల జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అమరావతి పేరిట లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినందుకు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇళ్లలో ఆడవారిని అగౌరవపరచడం ఎంతవరకు సమంజసమని వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిని ఎలా చూడాలో తెలియదు, భార్యని ఎలా ప్రేమించాలో తెలియదు, చెల్లిని ఎలా గౌరవించాలో తెలియని వేస్ట్ ఫెలోస్ అందరూ ఇక్కడ తగలడి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటటువంటి నాయకుల్ని తప్పుడు మాటలతో ఈ విధంగా అగౌరవపరచడం ఎంతవరకు సమంజసం? ఏదైతే మీరు అమరావతి పేర లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినందుకు, దానికి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నందుకు, ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇంట్లో ఆడవాళ్ళని అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. మిస్టర్ రాధాకృష్ణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, 2029లో భగవంతుడిని ఒక్కటే ప్రార్థించుకో. ఎందుకంటున్నానంటే కూటమి ప్రభుత్వం మాకు ఒక సరికొత్త దారి చూపించింది. 5 ఏళ్ల క్రితం అననటువంటి విషయాలను కూడా ఇప్పుడు అన్నారు అని పోలీస్ కేసులు పెడుతున్నారు కదా. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్, ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు పెట్టుకున్నాం. 2029 తర్వాత 175 నియోజకవర్గాల్లో నీ చేత మోకాళ్ల మీద ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే మేము వైఎస్ఆర్సీపీ నాయకులమే కాదు. దేవుణ్ణి కోరుకో, 175 నియోజకవర్గాలతో ఆగిపోవాలి. లేదా 263 నియోజకవర్గాలు అయితే గనక ఇంకా ఎక్కువ సార్లు నువ్వు మోకాళ్ళు వేయాల్సి వస్తుందని గుర్తు పెట్టుకో మిస్టర్ రాధాకృష్ణ. ఇప్పటికైనా వెంటనే వచ్చి ఆడవాళ్ళందరికీ క్షమాపణ కోరుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 30 కోట్లతో నిర్మించిన ఏపీసీ పీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. సీఎం ఆశయ సాధనకు ఉద్యోగులు పనిచేయాలని పిలుపు. గుడ్లూరు మండలం మూర్తింపేట వద్ద 28 కోట్లతో నిర్మించనున్న జెట్టీకి శంకుస్థాపన చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. వచ్చే ఏప్రిల్ నాటికి జెట్టీ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ రాజాబాబు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. డి న్యూస్లో నేటి మాట. కష్టించి పనిచేసే వ్యక్తి ఎడారిని కూడా పూలవనంగా మార్చగలడు. సోమరిపోతూ పంట భూమిని కూడా బీడు భూమిగా చేయగలడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.